ఒకే బెడ్పై ఒకే దుప్పట్లోకి దూరిన రీతూ డెమన్. ఓరి దరిద్రుడా! ఇది నామినేషన్కి అసలు కారణం డెమన్ పవన్. రీతూ చౌదరిని నామినేట్ చేయడం ఏంటి? అరుస్తుందని నామినేట్ చేశాడా ఆయన? ఆమె ఫస్ట్ వీక్ నుంచి అరుస్తూనే ఉంది కదా. సొంత మగుడు పెళ్ళం కంటే దారుణంగా ఒకరిపై ఒకరు అరుచుకుంటూ గొడవలు పడుతూనే ఉన్నారు కదా. మరి అరుస్తుందని నామినేట్ చేయడం ఏంటి? అయితే డెమన్ పవన్ నామినేట్ చేయడానికి అసలు కారణం ఇది కాదు. ఆ ముందు రోజు రాత్రి జరిగింది అసలు మ్యాటర్. రీతూ చౌదరి హౌస్లో ఉన్న ఇతర మగాళ్లతో మాట్లాడుతుందనే కారణంతోనే ఆమెని నామినేట్ చేశాడు డెమన్ పవన్. అదేందో చూద్దాం. సోమవారం నాటి నామినేషన్ ఎపిసోడ్లో డెమన్ పవన్ రీతూ చౌదరి నామినేట్ చేశాడు. రీతూ ప్రేమలో మునిగిపోతున్న నిబ్బా పవన్ ఆమెను నామినేట్ చేయడానికి అరుస్తుందని సల్లు రీజన్ చెప్పాడు. కానీ అసలు కారణం ముందు రోజు రాత్రి అర్ధరాత్రి జరిగింది అసలేంటంటే మనకా ప్రేమ జంట రీతూ డెమన్ పవన్లు అర్ధరాత్రి ఇద్దరు ఒకే బెడ్ ఎక్కి ఇద్దరు ఒకే దుప్పట్లోకి దూరేశారు. వీళ్ళు ఈ పనిలో ఉంటే అక్కడ మన కాట్రాజ్ కళ్యాణ్ పడాలకు కూడా అసలు తనుజ బెడ్పై ఏకంగా 3 గంటలు ఉన్నాడట. అది చూసిన రీతూ బుస్ బుస్ అంటూ సైగలు చేస్తే ఏంట్రా నీ అతి, ఏం మాట్లాడావు? 3 గంటల నుంచి నాకు నీ ఫ్యూచర్ కనిపిస్తుంది. ఇక చాలే కానీ పడుకోంపోయ్ అని అన్నది. ఇంతలో డెమన్ పవన్ వీడు కళ్యాణ్ ఇక్కడుంటే మనకేం పని కాదని అనుకున్నాడో ఏమో కానీ సర్లే నేను అక్కడికి వెళ్తానులే అని పక్క బెడ్కి వెళ్ళాడు. అది చూసి కళ్యాణ్ హో వీడిది ఆ బెడ్నా అని అడిగాడు. పవన్ వెళ్ళి పక్క బెడ్పై పడుకుంటే రేయ్ నువ్వు అటు వెళ్ళరా, చిన్నపిల్లోడివి వినకూడదు అని అన్నాడు కళ్యాణ్. దానికి డెమన్ పవన్ నేను అలాంటివి 100 మాట్లాడతా కానీ ఇక్కడ కాదు అని అన్నాడు. వీడేదో శుద్ధపూస అన్నట్టుగా. అయినా ఆడవాళ్ళు మగాళ్ళు కలిసి ఇక ఒక బెడ్పై పడుకోవడం ఏంటో, ఒకే దుప్పట్లోకి దూరడం ఏంటో. ఏమయ్యా బిగ్ బాస్, ఏం హౌస్ అయ్యా ఇది? ఈ తంతుని ఏం ఎరగనట్టుగా చూస్తూనే ఉంది మన సవిత్రి కుమారి తనుజ. అయితే డెమన్ పవన్ రీతూ చౌదరి ఒకే బెడ్పై ఒకే బెడ్షీట్లోకి దూరగా మధ్యలో కళ్యాణ్ వచ్చాడు. అయితే దానికి అని తెగ ఫీల్ అయిపోయాడు. పొద్దున్నే రీతూను కూర్చోబెట్టి నేను చెప్పింది అర్థం చేసుకో రీతూ, మనం మాట్లాడుకుంటే మధ్యలో వాడు వచ్చాడు రై ఉండ్రా అని వాడిని ఆపి పంపేచ్చు కదా, ఏ అది లేదా అని తెగ ఫీల్ అయిపోయాడు డెమన్. మరి వీడి ఎక్స్పెక్టేషన్స్ ఏంటో, ఏం చేద్దాం అనుకున్నాడో కళ్యాణ్ రావడంతో వీడి ప్లాన్ ఏం పాడైపోయిందో ఏమో కానీ రీతూ మాత్రం చాలా హుందాగా సమాధానం ఇచ్చింది. నిబ్బా డెమన్కి అందులో ఏముందిరా, ప్రతిదాన్ని అలా భూతద్దంలో పెట్టి చూస్తావు ఏంట్రా అని అడిగింది. దాంతో డెమన్ పవన్ నేనేం చూడటం లేదు, అలా ఎవరినైనా మన మధ్యలోకి వచ్చినప్పుడు నన్ను వదిలేస్తానంటే నాకు వద్దు అని అన్నాడు. నేను నిన్ను వెళ్ళిపోమని చెప్పలేదు, నేను సీక్రెట్గా కళ్యాణ్తో మాట్లాడని అనలేదు. నీకు నువ్వు డిసైడ్ అయ్యి పక్క బెడ్కి వెళ్ళావు, వాడికి నిద్ర వస్తుందేమోనని మాట్లాడాను అని క్లియర్గా చెప్పింది రీతూ. నేను చెప్పిందాన్ని విను అంటూ సీరియస్ అయ్యాడు నిబ్బా పవన్. దాంతో రీతూ నేను నీతో ఫైట్ చేయడం లేదు, క్లారిటీ ఇస్తున్నా అని అన్నది. నేను ఫైట్ చేయట్లే, నా భావం చెప్తున్నా విను అంటూ పెద్దగా అరుస్తూ రాత్రి వాడు నీ బెడ్పై వచ్చి ఏమన్నాడు? రేయ్ అటు వెళ్ళరా, నువ్వు చిన్నపిల్లోడివి వినకూడదు అని అన్నాడా లేదా అని అడిగాడు. వాడు అలా ఏం అనలేదురా, క్యాజువల్గా అన్నాడు అని రీతూ అంటే లేదు వాడు అలాగే అన్నాడు అంటూ తెగ ఫీల్ అయిపోయాడు డెమాన్. రే జోక్ని కూడా సీరియస్గా తీసుకుంటున్నావని అడిగింది రీతూ. అంటే రాత్రి నువ్వు జోక్ చేసావా అని అడిగాడు పవన్. అవునరా బాబు, వాడు జోక్గానే అన్నాడు అని రీతూ అంటే నేను వాడిని అనడం లేదు, నువ్వు నన్ను రమ్మని ఎందుకు పిలవలేదు అని నెబ్బాగాడు తెగ ఫీల్ అయిపోయాడు. అసలు వీడు బాధ ఏంటో, అర్ధరాత్రి పూట వీడిని ఆడపిల్ల బెడ్ మీదకి రమ్మని ఎందుకు పిలవాలో, ఆమె దుప్పట్లోకి వీడు ఎందుకు దూరాలో, దానికి వీడు ఇంత ఫీల్ అయిపోవడం ఏంటో. అసలు వీడు బిగ్ బాస్ హౌస్లోకి ఎందుకు వచ్చాడు? సొంత పిల్లాన్ని కూడా ఎవడు ఇంతలా ఆర్డర్లు వేయడు, గొడవలు పడడు. కానీ డెమోన్ గాడు మాత్రం చిన్నదానికి రీతూపై అధికారం చెలాయిస్తూ టార్చర్ చూపించాడు. దానికి రీతూ ఏంట్రా నువ్వు, నీ బిహేవియర్ చూస్తుంటేనే పిచ్చి ఎక్కుతుంది, నిన్న కూడా ఇలాగే చేశావు, నేను వెళ్ళే దారిలో గౌరవ్ కనిపిస్తే నొప్పులుగా ఉన్నాయంటే అక్కడ ఉన్నదాన్ని కూడా ఇష్యూ చేశావు,
ప్రతిదానికి ఇలా చేయొద్దు. ప్రతిదానికి సెన్స్ లేకుండా అలుగుతున్నావు. నీకు నచ్చినట్లు ఉండలేను అని అక్కడి నుండి వెళ్ళిపోయింది రీతు. నాకు నచ్చినట్టు ఉండమనడం లేదు, నేను మాట్లాడుతుంటే వెళ్ళిపోయావంటూ చేసిందంతా చేసి నేను అలా అనలేదు, తప్పంతా నీదే అన్నట్టుగా మాట్లాడాడు డెమన్ పవన్. అయితే విషయం అక్కడితో ఆగలేదు. వీళ్ళ గొడవ నిన్న కళ్యాణ్ ఏంటి వాడు రాత్రి మీ మధ్యలోకి నేను వచ్చినందుక ఇలా చేస్తున్నాడు, సర్లే వచ్చి కూర్చో అని అన్నాడు. దాంతో రీతు నువ్వు వచ్చినందుకు కాదు, తర్వాత వాడితో మాట్లాడలేదని, నిన్ను ఆపలేదని, వాడికి ఇంట్రెస్ట్ లేక వెళ్ళి పడుకున్నాడేమో అనుకున్నా అని చెప్పింది. ఇంతలో వెనుక పవన్ వచ్చి ఏంటి నీ ప్రాబ్లం ఏంటి, దీన్ని హైలైట్ చేయకు, ఏదైనా అడిగితే నాకు మూడ్ బాగాలేదని చెప్పకు అని మళ్ళీ గొడవ స్టార్ట్ చేశాడు. పొద్దున్నే ఏంటి పవన్ అని దివ్య అంటే నేను చాలా కామ్గా ఉన్నాను. చిన్నదానికి పెద్దదానికి నువ్వు అలుగుతున్నావు. నువ్వు అలగడం లేదా, నేను అలిగితేనే వచ్చిందా, ప్రతిదాన్ని సీరియస్ చేస్తున్నావు. మొత్తానికి మాట్లాడడం మానే, నీ గేమ్ నువ్వు ఆడుకో, నా గేమ్ నేను ఆడుకుంటా అని అన్నాడు. ఇంతలో దివ్య సారీ చెప్పే పవన్, అది చూడు పాపం నీ షర్ట్ వేసుకుంది, నువ్వంటే అంత ఇష్టం పాపం దానికి అని అన్నది. నేనంటే ఇష్టమని కాదు, దానికి నచ్చి వేసుకుంటుంది అని అన్నాడు పవన్. నచ్చి కాదు, అలాగంటే కళ్యాణ్ షర్ట్ కూడా వేసుకోవచ్చు కదా, ఎందుకు వేసుకోవడం లేదు అని అడిగింది దివ్య. పక్కనే ఉన్న కళ్యాణ్ వేసుకుందని అనులే ఇంకెందుకు అని పంచ్ వేశాడు. నువ్వు ఆగరా అని అన్నది దివ్య. ఆ టైంలో డెమాల్ గాడి ఫేసు చూడాలబ్బా. అయితే ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయలేదు, తీసుకొచ్చి నామినేషన్లో పెట్టాడు. అడుస్తుందన్న కారణంతో రీతుని నామినేట్ చేసి ఆమె గుండెను ముక్కలు చేశాడు. రీతు కొత్తగా అరవడం ఏంట్రా దరిద్రుడా, తొలి వారం నుంచి వీళ్ళది అదే తంతు, సొంత మొగుడు పిల్లల కంటే దారుణంగా అరుచుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఎందుకు నామినేట్ చేశాడంటే ఆ ముందు రోజు రాత్రి జరిగిన గొడవ అన్నమాట. అన్నట్టు బిగ్ బాస్ హౌస్లోకి డెమన్ పవన్ తల్లి వెళ్తుందంట. అమ్మ తల్లి, నీ పుత్రరత్నం కోసం బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తున్నావంటే కదా, వాడికి కాస్త తలంటూ పోసిరమ్మా. ఒరే దరిద్రా, ఇంత కామంతో రగిలిపోతున్నావేంట్రా, ఆల్రెడీ ఆమెకు పెళ్ళైంది, విడాకులు అయ్యాయి, నీకంటే వయసులో పెద్దది, ఆమెపై కామంతో కటకటలాడిపోకుండా కాస్త ఆట ఆడు నాయన. అర్ధరాత్రి పూట ఆడపిల్ల బెడ్ ఎక్కి ఆమె దుప్పట్లోకి దూరి మధ్యలో ఎవడో వచ్చాడని అలగి గొడవ పడడం ఏంట్రా దరిద్రుడా అని కాస్త గడ్డి పెట్టమ్మా, లేదంటే నీ కొడుకు బతుకు బస్టాండే. ఏమోలే, అసలు డెమన్ పవన్ ఇప్పటికీ హౌస్లో ఉన్నాడంటే దానికి కారణం రీతూనే. ఆమెతో లవ్వయానం నడుపుతున్నాడు కాబట్టి బిగ్ బాస్ ఆటకి ఫుటేజ్ వస్తుంది కాబట్టి ఇప్పటి వరకు ఉంచాడు. అదే లేకపోతే ఎప్పుడో పోయేవాడు. కనీసం ఆ కృతజ్ఞత కూడా లేదు సుమి. అన్నింటికంటే పెద్ద ట్విస్ట్ ఏంటంటే రీతుని నామినేట్ చేసి ఆమె గుండెల్ని ముక్కలు చేసిన డెమన్ పవన్ చివరిలో ఆమెకు హగ్ ఇవ్వడం. నామినేషన్లోకి వచ్చిన రీతుని తన కెప్టెన్సీ పవర్తో సేవ్ చేసింది తనుజ. అప్పుడు తనుజని పట్టుకొని రీతు ఏడుస్తుంటే థ్యాంక్స్ తనుజ, సేవ్ చేసినందుకు అని అన్నాడు. ఆ మాటకి చూసే ఆడియన్స్ కాదు, అక్కడున్న తనుజ రీతులకు కూడా మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు నామినేట్ చేసింది వీడు, మళ్ళీ సేవ్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పడం ఏంటో, సిగ్గు లేకుండా హగ్ ఇవ్వడం ఏంటో. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.